కన్స్ట్రక్షన్ పెద్దదైనా చిన్నదైనా దానికి అందం వచ్చేది రంగులు వేశాకే. మార్కెట్లో ఎన్నో రకాల పెయింట్ ఉత్పత్తులు ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్ వర్కర్స్ దొరకడం, వారితో ఆన్ టైంలో పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేయడం చాలా టఫ్ టాస్క్గా ఉంది. ఇండియాలో దాదాపుగా పెయింట్స్ కంపెనీలన్నీ కేవలం విక్రయాలకు, థర్డ్ పార్టీ సర్వీస్కు పరిమితం అవుతున్నాయి. అలా కాకుండా ఓ యూనిక్ మోడల్తో డైరెక్ట్గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ టెక్నోపెయింట్స్. పెయింట్స్ విక్రయాలతో పాటు అప్లికేషన్స్ కు సైతం సమాన ప్రాధాన్యమిస్తోంది టెక్నోపెయింట్స్. పెయింటింగ్ వర్క్ ఆన్ టైంలో కంప్లీట్ చేయగలిగితే బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ టైంలో 20 నుంచి 30% సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. దీన్ని గుర్తించి తాము పెయింటింగ్ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు వర్క్ ఆన్ టైంలో క్వాలిటీతో కంప్లీట్ చేసేలా డైరెక్ట్ గా టెక్నోపెయింట్స్ మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తోంది. ఈ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ టెక్నోపెయింట్స్ కు తిరుగులేని బలంగా మారింది. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల నుంచి పాజిటివ్ అప్లాస్ అందుకుంటోంది. హాయ్ సార్. సార్ బేసిక్గా మిగతా అన్ని కంపెనీస్ కూడా మనకి ఫోకస్ చేసేది రీటైల్ మార్కెట్ గురించి. సో మీరు అక్కడ ఏమైనా లూజ్ అవుతున్నారా? ఒకవేళ లూజ్ అవుతే దాన్ని ఎలా ఫోకస్ చేయబోతున్నారు? యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అప్లికేషన్ సర్వీసెస్లోకి ఎందుకు వచ్చామంటే మా ప్రొడక్టు మా సర్వీసెస్ని క్వాలిటీగా మేము ప్రూవ్ చేసుకుంటానికి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్గా దాన్ని తీసుకున్నాం. సెకండ్, ఇప్పుడు మేము తీసుకుపోయే స్టెప్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మాకు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, కొంత కర్ణాటక 1800+ టచ్ పాయింట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. అంటే రీటైల్ డీలర్స్ ఆల్మోస్ట్ ఒక 25 to 30 డిపోస్ కూడా ఓపెన్ అయింది. అదర్ కంపెనీస్కి ఇన్ని డిపోస్ లేవు. జనరల్గా ఏంటంటే మా సర్వీసెస్ని మా డీలర్స్కి లేకపోతే మా ఎండ్ కస్టమర్స్కి విత్ ఇన్ ది టైం ఒక 4 to 6 hours ప్రతి డీలర్కి మా సర్వీసెస్ అవైలబిలిటీ ఉండాలని చెప్పేసి మా డిపోస్ కూడా ఎక్కువ ప్లాన్ చేసాం. ప్రతి డిస్టిక్లో కూడా డిపోస్ ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆల్రెడీ స్టార్టెడ్. నెక్స్ట్ 5 yearsలో దీన్ని కంట్రీలో 25,000 టచ్ పాయింట్స్ అంటే 25,000 డీలర్స్ని అపాయింట్ చేయాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 100% ఆల్రెడీ మేము ఒక 1 yearలోనే మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నాక 8 to 9 monthsలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 1800 టచ్ పాయింట్స్ని అపాయింట్ చేసాం 9 monthsలో. ఓకే, 5 yearsలో 25,000 అనేది చాలా మినిమం నెంబర్. అది చాలా బిగ్ నెంబర్ చేయబోతున్నాం మేము. దాంట్లో కొంత కాంపిటీషన్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, స్కీమ్స్ ఉంటాయి. కొంచెం టఫెస్ట్ అయినా కానీ దాన్ని మేము బాగా మా టీంతో మానిటరింగ్ చేస్తున్నాం. మంచి దాన్ని సర్వీసెస్లో కానీ క్వాలిటీలో కానీ బెస్ట్గా మేము మార్కెట్ ఇవ్వాలనేది మా ఆలోచన అనమాట. సార్ యాజ్ ఎ ఫౌండర్గా మీ విషన్ ఏంటి సార్ టెక్నోపెయింట్స్ మీద? టెక్నోపెయింట్స్ని మేము ఆల్రెడీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా డిస్కస్ చేసుకున్నాము. మాకు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ వాటన్నిటికి మేము అట్రాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. నా విజన్ వచ్చేసరికి మా ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటే లీడర్స్గా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ నిలబడాలి, కంపెనీ గ్రో అవ్వాలంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒకటి ఉండాలి, ఇంకోటి ఆర్గనైజేషన్లో కూడా లీడర్షిప్ తయారవ్వాలి. అప్పుడే ఆర్గనైజేషన్ బాగా గ్రోత్ వస్తుంది అనమాట. మేము ఒక 25 yearsకి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం ఈ ఆర్గనైజేషన్కి. ఈ టెక్నోపెయింట్స్ అనేది పాన్ ఇండియాలో టాప్ 5 కంపెనీస్లో 100% టెక్నోపెయింట్స్ అనేది ఇండియాలోనే టాప్ 5 కంపెనీస్లో ఇదో కంపెనీ అవ్వబోతుంది. ఎందుకంటే టీం కూడా చాలా బెస్ట్ టీం ఉంది మా ఆర్గనైజేషన్లో. మేము తయారు చేసిన టీము, ఆ టీముకి కూడా ఆ విజను, వాళ్ళకి ఆ గోల్స్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట. నెక్స్ట్ జనరేషన్స్కి ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఈరోజు చూస్తే మీరు టాటాలు, బిర్లాలు, అంబానీలు లేకపోతే ఈరోజు మన ఇండియాలో 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఆ కంపెనీస్. అలాంటి కంపెనీగా దీన్ని కూడా డెవలప్ చేయాలనేది మా ఆలోచన అనమాట.